అందరికీ నమస్కారం. ఈరోజు అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నా పేరు నూతలపాటి శాంతికుమార్. మరి చాలా సంతోషమైనటువంటి వార్తని వినడం జరిగింది. అదేమిటంటే అనంతపురంలో జరిగినటువంటి విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ల అభినందన సభలో గౌరవనీయ మంత్రి గారైనటువంటి సవితా మేడం గారు పాల్గొని కొన్ని విషయాలని చెప్పడం జరిగింది. విశ్వబ్రాహ్మణులకు సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మీద వారు ఒక స్పష్టతనిచ్చారు. అందుకోసం వారికి మా అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ రాష్ట్ర శాఖ తరపున ప్రత్యేకంగా గౌరవనీయ సవితా మేడం గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణుల పక్షాన. అయితే 2024కు ముందు ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వానికి అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అనేక రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. వాటి ఆధారంగా ఆనాడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో చైర్మన్ గారైనటువంటి గౌరవనీయ యనమల రామకృష్ణుడు గారు ద్వారా ఒక మేనిఫెస్టో రావడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో 100కి 60 నుంచి 70% ఉన్నటువంటి అంశాలు అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ వారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రతిపాదించిన విషయాలే రావడం చాలా సంతోషమైనటువంటి విషయం. అలాగనే మరి నిన్న జరిగినటువంటి అభినందన సభలో కూడా వారు ప్రస్తావించిన శిల్పులకు ఉచితరాలు కావచ్చు, అలాగే కార్పెంటర్స్కి కలప డిపో ద్వారా సబ్సిడీ కలపని ఇచ్చే అంశం కావచ్చు, విశ్వకర్మ జయంతి అంశం కావచ్చు, అన్ని విషయాలను కూడా వారు స్పష్టంగా చేస్తాము హామీ ఇచ్చినటువంటి విషయాలన్నింటినీ కూడా చెప్పడం నిజంగా కూడా చాలా చాలా అభినందనీయమైనటువంటి విషయం అని చెప్పని తెలియజేస్తూ ఉన్నాం. ఇది చాలా సంతోషమైనటువంటి విషయం. ఎన్నికల సమయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణుల కోసం అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్తు అనేకమైనటువంటి సమావేశాల్లో వారితో పాల్గొని అనేక సార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చి గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి, కొల్లు రవీంద్ర గారి దగ్గర నుండి, బీసీ నాయకులైనటువంటి గురుమూర్తి గారి దగ్గర నుండి, మా నెల్లూరు జిల్లా నాయకులైనటువంటి బీసీ నాయకులైనటువంటి జిల్లా నాయకులైనటువంటి బీదా రవిచంద్ర గారి దగ్గర నుండి అనేక సమావేశాల్లో పాల్గొని ఆనాడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి అచ్చెన్నాయుడు గారి దగ్గరకు కూడా అనేక సార్లు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం ద్వారా చివరిగా ఎన్నికల మేనిఫెస్టో కమిటీకి కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం ద్వారా మనం అది సాధించుకోగలిగామని చెప్పని వారు కూడా ఎంతో సహృదయంతో తెలుగుదేశం పార్టీ ప్రధానంగా, మరి అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి అందరూ కూడా అన్ని వర్గాలు కూడా ఎంతో సహృదయంతో విశ్వబ్రాహ్మణులు విశ్వకర్మ పరిషత్ అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ వారు ఈ రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణుల కోసం ప్రతిపాదించిన అనేక అంశాలు సమంజసమైనవిగానే ఉన్నాయని ఉద్దేశంతో మరి వారు ఆ విషయాలన్నింటినీ కూడా విశ్వబ్రాహ్మణ మేనిఫెస్టోలో పొందుపరిచి
మనకు అందించడం జరిగింది ఆనాడు. అదేవిధంగా వాటిని ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ రావడం కూడా అభినందనీయమని చెప్పని తెలియజేసుకుంటున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వకర్మ విశ్వబ్రాహ్మణులు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉన్నామనే విషయాన్ని కూడా ప్రధానంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. అలాగనే మరి ప్రత్యేకంగా కూడా చాలా ఈరోజు సంతోషమైనటువంటి విషయం. మరి మరొక్కసారి మా బీసీ మినిస్టర్ గారైనటువంటి గౌరవనీయ సవితా మేడం గారికి పదే అనేక సార్లుగా వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నమస్తే.